నేను డాక్టర్ శిల్పి రెడ్డి. రామ్ ప్రియాంకకి చాలా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ద బ్యాలెన్స్ విత్ ఇన్ ఈ పుస్తకం నేను చదివాను. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం నిజం. అందరూ చదువుకోవాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు కొన్ని పనులు చేస్తాము, కొన్ని పనులు చేయము, కొన్ని రేపు అనుకుంటాము, కొన్ని ఎల్లుండి అనుకుంటాము, అయ్యో ఇది ఎందుకు జరిగిందని అనుకుంటాము, ఇది నాతో ఎందుకు జరుగుతుందని అనుకుంటాము. ఇలా ఎన్నో విషయాల్లో మనము నిందించుకుంటూ ఉంటాము, నిలదీస్తూ ఉంటాము. అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటాము, అప్పుడప్పుడు బాధగా ఉంటాము. అయితే ఈ బుక్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఏది జరిగినా కూడా అది మన మంచి కోసమే. అదేవిధంగా మీరు చిన్న చిన్న విషయాలైనా కానీ మంచిగా గమనించుకొని కనుక ఉన్నట్టయితే సంతృప్తి గల జీవితాన్ని మీరు ఎలా పొందగలుగుతారు, అదే విషయంలో మీకు మీరు నిండుదనాన్ని ఇస్తారు. ఎవరైనా ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎవరికి వాళ్ళే ఒక పర్సన్ అండ్ అదే ఒక నిండుదనం అనేది ఈ బుక్లో నేను నేర్చుకున్నాను. ఇంత అద్భుతంగా ఈ వయసులో తను ఇది రాయగలిగిందంటే నువ్వు చాలా పైకి వస్తావు. అండ్ ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అనదర్ ఛాలెంజ్ ఫర్ యూ. ఇలా మంచి వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అది నలుగురికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా నీకు కూడా పేరు తెస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ బుక్ ఈజ్ జస్ట్ అ మార్వెల్. And everybody out there, whether it is a child, whether it is a teenager, adult, anybody of any age group can follow this blindly. And this is how we will have our balance within us. Thank you. నా పేరు రామ్ ప్రియాంక ఇడుపుగంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ సపోర్ట్ ఏదైతే ఉందో ఈరోజు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఇంతమంది వచ్చారు నా గురించి అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ద బ్యాలెన్స్ విత్ ఇన్ అందరూ చదవండి, మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే ఈ నోవెల్ అనేది ఒకళ్ళే ఏజ్ గ్రూప్ చదవాలి లేదంటే ఒక జెండర్ చదవాలని ఎక్కడా లేదు. బట్ ఇట్ టాక్స్ అబౌట్ మన లైఫ్లో మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ, మనం తీసుకున్న ప్రతి డెసిషన్. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఒక పని ఉందంటే సోమవారం చేద్దాం, లేదంటే మంత్ మొదలైనప్పుడు చేద్దాం, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చేద్దాం. కానీ మనం అది ఏం రియలైజ్ అవ్వమంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, డిలే చేస్తూ వస్తూ ఉండగా వచ్చిన ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, ఇట్ కాస్టెస్ ఆర్ సెల్ఫ్ డౌట్. మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వచ్చేలా చేస్తుంది. సో ఈ నోవెల్, ఈ బుక్ అనేది నేను ఎందుకు రాశానంటే ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ గాన్ త్రూ జర్నీస్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మనందరం వెళ్ళే ఉంటాం, మనందరం చూసే ఉంటాం. ఇదండ్ మనందరి కథ అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఓకే మ్యామ్. అవునండి. సో 21 yearsకి ఐ కంప్లీటెడ్ మై స్టడీస్, హ్యావ్ రిటర్న్ దిస్ బుక్ అండ్ ఆల్సో విత్ ద 2 companies behind me. And balancing all the things is completely not very strict, but కైండ్ ఆఫ్ అన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ ఏజ్లో చాలా కష్టమైనది. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు డూ ఇట్. అండ్ ఈ నోవెల్ అనేది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మై ఫాదర్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. హీ ఈజ్ లైక్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ప్రతి డెసిషన్, యాజ్ ఐ సెడ్ ఆన్ ద స్టేజ్, ప్రతి తల్లిదండ్రులు లిబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందరికి వెళ్ళంటే నేను వెనకాల ఉన్నాను అన్న ఒక సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. And I'm grateful to have a father like him. He's the inspiration. And my mom, she's also a very huge inspiration for me. And this book is available on Amazon. You can type it The Balance Within. The Balance Within అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేస్తే చాలు, you'll have it. అండ్ మీరు అందరూ చదవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్, త్వరలో భిన్నమైన కథలు అని చెప్పి ఇంకొక బుక్ రాబోతుంది. అది మన అందరి కథలు ఉంటాయి అందులో. అయితే సొసైటీలో ఉన్న 10 different వేరియస్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక నోవెల్లో పెట్టి చేస్తున్న కథ అది, భిన్నమైన కథలు. అది వచ్చి తెలుగులో అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మనందరం కలుద్దాం త్వరలోనే. అది ఇంకా రాస్తున్నానండి. ఈ రోజుది ఇది వచ్చేసరికి 155 పేజీలు, 155 pages. నాకు 2 సంవత్సరాలు పట్టిందండి రీసెర్చ్ చేసి రాయడానికి. మీరు ఎవిడ్ రీడర్ అయితే, అంటే ప్రతిరోజు చదువుతూ ఉంటున్నారు అంటే ఇట్ విల్ బీ డన్ విత్ ఇన్ అ మంత్. లేదు మీరు కొత్తగా చదవాలనుకుంటున్నారంటే ఒక 2-3 months పట్టచ్చు.
This is currently available only on English, but Binnamaina Kadalu will be available in Telugu soon. ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా ఇన్ తెలుగు or Translate, thank you so much for the idea. So maybe I'll do it now. Thank you. Priyanka Idupaganti. Happy to see you here. So first of all, congratulations to you. So we all know books are lanterns in the dark, guiding hearts with every spark. For book lovers, bookstores are basically a wonderland. We all know books have a magical way of taking us to different worlds, making us live, and most importantly, reflecting the world within ourselves. And today, we are here to witness the birth of such a journey in the form of balance within. Balance within is the foundation for balance in all things. Balance within leads to clarity of thoughts, calmness of heart, and harmony in actions. So balance is not something you find, it's something you create. Before we move ahead, let's take a moment to experience the story visually. So let's play the AV presentation. In a world that never stops moving, it's easy to feel lost in the mass. But sometimes, all it takes is one moment, one choice to find your path. This is your invitation to pause, reflect, and reconnect with yourself. Through stories, insights, and small but powerful steps. The journey offered has been an incredible opportunity for me to learn and feel the stories that we all face today. There were moments of self-doubt, self-questioning. I doubted myself and my abilities. But there were also moments of inspiration that words were coming off its own, forming its life. The book isn't just a random experience in the midnight, but a 2 years of my journey, and I hope you'll love it just the way I did while writing it. So this was just a glimpse. There's so much more waiting for you in the pages of this book, Balance Within. After seeing this AV, I believe that book Balance Within really helps to balance us within. So that was truly inspiring, Priyanka Garu. Thank you so much. So and now for a special treat is short reading from the book to give us a taste of magic. So now Miss Deepa Ganesh Garu will come and read the book. Read, feel and see the book. Yeah. Good evening everyone. Thank you Priyanka for the opportunity. I would like to take you through chapter 10, Forgive the Past You. How do you go forward in life when you aren't at peace but stuck in your past? Forgiveness is a very powerful tool, especially when it comes to forgiving yourself, because it not only requires discipline to do so, but a lot of courage to accept mistakes and be at peace with them. Relaxing our grip on what does not serve us helps us move forward better. And by forgiving, you pay the way for gratitude. This helps you release the burdens and trauma of the past, move forward and grow into the person you are meant to be. Many talk about how hard it is to forgive others, but one of the hardest acts of forgiveness is
towards ourselves. Most of us build regrets and hold on to guilt and shame from our past actions, creating a space that keeps us stuck in the past. However, forgiving your past self is a vital element for self-love. Why do we struggle to forgive ourselves? Humans have an amazing ability to reflect on the past, which can be both a bad choice. This self-criticism comes from being unhappy. It also stems from an underlying belief that we should have known better, so that we could have made yourself bad had made when you were a child or teenager would require a lot more than what you and I could put on a piece of paper. Expecting your past self to act with the wisdom and clarity of your present self is unfair. Don't we learn from our shame? Why do we hold on to guilt and shame? Does it always? While shame tells us that there is something inherently wrong with us as a person, both emotions serve a prolonged, they become a mountain between us and our well-being. Guilt to take responsibility for our actions, but it shouldn't turn into Industries. She founded Innovate Classrooms with a mission to empower and create a forward-thinking initiative to equip the next generation with the skills needed to navigate an ever-changing world. Life is often a collection of highs and lows, but what if the moments that break us also carry the seeds of our greatest transformation? In this deeply inspiring and practical guide, Priyanka invites readers to embark on a profound journey of self-discovery, resilience, and reinvention. Divided into 4 parts: the fall, the awakening, the strength, and the purpose. This book takes you through the raw realities of hitting rock bottom, the courage required to embark uncertainty, and the power of small but meaningful steps toward healing and growth. From overcoming procrastination to embracing, grow, and thrive. The balance within it's an invitation to fall in love with the person you are meant to be. Thank you so much for writing this great book, and congratulations to you. Now I would like to call our honorable guest. I would like to invite first author Mahua Sen Garu. So she is the recipient of Real International Poetry Prize, Poet of Year 2022 Award, Poesis Award for Excellence in Literature, Distinguished Poet Award, World Smith Award, 40 Under 40 Leadership Award by Business Mint. Mahua Sen is an author, editor, translator based out of Hyderabad. Her recent book, Nostalgia Crafting a Home Within, a bestseller on Amazon in Asian literature, won her a prestigious Maharshi Vedavyas International Award 2024. And next, I would like to call upon stage film actor Shafi Garu. We all know he is a powerhouse of talent and master of transformation. From intense villain roles to heart-touching characters, he brings life to every frame. An NSD graduate with a soul for cinema, his journey has inspired many across South Indian film industries. He is not just an actor, he is an experience on screen. He is honored by critics, loved by audience, and now internationally recognized. He is a true artist who lets his craft speak louder than words. We all know that. Please, once again, put your hands together to ever dedicated actor Shafi Garu. Next, I would like to call upon stage Dr. Shilpi Reddy Garu. She is an obstetrician and gynecologist. We all know she is a well-known gynecologist in the town right now. So she is not only a doctor, she is social activist, women entrepreneur, philanthropist, motivational speaker, and author with a vision for women empowerment. She is true inspiration to all the women out there. She brings joys in many lives. Becoming a parent is the best thing that can happen to a person. It provides delight, happiness, love, and practically every other emotion imaginable. You seek somebody to relate at this difficult time. A person who is aware of what is going on with you.
She is specialist who guides and cares for you during your joyful pregnant adventure. Thank you so much for coming here, ma'am, for your gracious presence. So, yeah, we all are waiting for this moment now. So, waiting for the official launch of Balance Within book. I would like to invite chief guest along with Priyanka Garu and her parents to come forward and unveil the book. And also media partners. Thank you so much for everyone to be here with us tonight. You made our day. So, as I start, there is a famous quote that I always believe in. We live in a society where different people have different opinions and it's okay to respect them all. The quotation was said by my father when I was 12 years old, when I was so little. And my journey started from Masuri International School, where he joined me. And అక్కడి నుండి నా స్టడీ కానీ లేదంటే నోవెల్ రైటింగ్ కానీ లిటరేచర్ పోయట్రీ ఎవ్రీథింగ్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ యాజ్ ఐ మూవ్ ఫర్దర్ ఐ కంప్లీటెడ్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఫ్రమ్ మణిపాల్ యూనివర్సిటీ వేర్ ఎకనామిక్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ స్మాల్ సబ్జెక్ట్ బట్ రాదర్ ఇట్స్ అ పాత్ టు అండర్స్టాండ్ the growth of our country that we live in, the growth of our state that we live in. And before I proceed further, thank you so much, Dad and Mom. As I have written here, to both of you, thank you so much for giving me the opportunity to write the novel. మీరు actually, Daddy, you could have said that మనకెందుకమ్మా ఇవన్నీ we could just go further, అందరూ ఎలా నార్మల్గా చేస్తున్నారు, we could be like that. But you encouraged me. నాకు మీటింగ్స్ ఎక్కడుంటే అక్కడికి తీసుకువెళ్ళి you were being there with me every moment just to support me. I'm really grateful. And Mom, I love you, Mom. You're like my sister. And I'm really grateful. మీ పేషెన్స్ కానీ యువర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ యూ హ్యావ్ టాట్ మీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద ఇంక్రెడిబుల్ పేరెంట్స్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు సే దాట్. And as I move further, I got this incredible opportunity in the Manipal University to be a president of a debate club, where I learned about leadership. I talked with many mentors, those who have shaped me the way I am today. And I'm very grateful for that. And if I have to talk about mentors, I talk about Kranti Garu. మనం వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరికి గురువు అనే వాళ్ళు చాలా అవసరం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గురు. ఏది రైట్, ఏది రాంగ్, ఏ పాత్లో వెళ్ళాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, a guru is like a guiding light. And Kranti Garu, thank you so much for being my mentor. Thank you so much. That's all I could say. But as we move further with our journey, I'm telling you, sir, you are the greatest inspiration and the greatest support. And how could I forget about Sona? She's like a sister that I thought I never needed. I'm very grateful that I found you, Sona. Without Kranti Garu and Sona, this event would be just impossible. Thank you so much. And as I move further, I'd like to take you to Innovate Classrooms, an exciting project. So I always believe in classrooms nundi maatrame we don't learn everything, but rather classrooms bite unna real life experiences nundi we learn everything. And that's how Innovate Classrooms has started. There were countless nights that I was just sitting, staring at my laptop, thinking what could we have done right. And we also have our video team here and tech team. Thank you so much for being here. And can we just have the Innovate Classrooms, please? A world of knowledge at their fingertips. Yet, their minds wander. Lost in distractions, disconnected from values,
and unprepared for the real challenges of life. Meet Ara, a child with a dream but without direction. He is bright, curious, but something is missing. Enter Innovate Classrooms, where learning is more than memorization. It is discovery, purpose, and wisdom brought to life. Through timeless stories like Ramayana and Mahabharata, we don't just teach, we inspire. We instill values that stand the test of time. Through communication, emotional intelligence, and ethical reasoning, our students grow not just in knowledge, but in confidence, character, and leadership. From a child searching for meaning to a leader shaping the future. This is the power of education with values. This is the Innovate Classrooms transformation. Join us in redefining education for a brighter, balanced future. Innovate Classrooms, where learning meets balance. Thank you. So, Innovate Classrooms is a very interesting concept where we are collaborating with not only private boarding schools all across India but also government schools to make the impact. There is this conviction in me to give back to the society that I came from, and Innovate Classrooms is the answer for that. This isn't just some financial motive-based company, but rather my conviction of giving back to the society. And my entrepreneurship journey has started from Indian School of Business, where I just joined as a research intern. But within the 3 months, I was being a research assistant, talking with mentors, decision makers, leaders, owners, everyone from all across the world. And that stamina, that energy, creativity from ISB is what that I have learned and that I'm here. And as I move forward, I also have one more interesting project. As we all gathered here today, మనం మళ్ళీ కలుస్తూనే ఉంటాం because this is just a foundation, this is just a base. I also have one more interesting project coming soon, which is called the భిన్నమైన కథలు. మన సొసైటీలో we have various stories that we can relate to, we can write, we can talk about. And భిన్నమైన కథలు is 10 different stories that I personally resonated with. It can be your story, it can be your story, and it can be my story as well. మళ్ళీ భిన్నమైన కథలు టైంకి కలుద్దాం. But in the meanwhile, I also have an interesting project called Harvest. Harvest is a prebiotic energy-based company. As we see in the market, manaki energy drinks అనేవి it's full with sugar and preservatives. But for the first time in India, we are mixing sodas with prebiotic energy. And I'm very excited to have it. It's gonna launch this April 20. And as I move forward with the balance within, the star-offs tonight, the balance within, it took me 2 years of research with consumer psychology, with psychology research and many others. And the balance within isn't just a book for me, but rather my journey of transformation. There were a lot of challenges in the journey. అప్పుడప్పుడు I was like, నోవెల్ ఇవన్నీ మనకెందుకు ఆపేద్దాం అనుకున్నాను. But the journey continued and we are all here today. Being here today, thank you so much for being the support system. నేను ముందుకు వెళ్ళే కొద్దీ మన జర్నీ ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ మొదలైందో ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాన్. అండ్ ఈ జర్నీలో మీ ప్రతి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ ఆల్ హియర్ టుడే. అండ్ వీఆర్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యూ ఆల్ ఆర్ హియర్ టుడే. Shilpi Reddy ma'am, you are my favorite. Thank you so much for being here. I'm grateful that you are here today. Thank you so much. Thank you so much, Priyanka Garu. Yes, absolutely. Everyone, first of all, I would like to thank my dear friend Margaret, Mercy Margaret, who is not here today.
And Sona, of course, she's the one to coordinate with me ever since the very beginning. Again, you are really an inspiration to the new generation who is wearing so many hats already at age 21, I guess. That is really incredible. So congratulations, a big round of applause first of all for you. I just got the book in my hand a few minutes ago, yes, and I have not yet had the opportunity to read it. But I would say the title itself speaks volumes about the content of the book, the balance within. And I think the balance within is something that each one of us seek for in this modern day and times where we are engulfed with, chaos and pandemonium. It is the balance deep within ourselves that each one of us are seeking for. And for doing that, we need to reconnect with our own self. Always we are on the run to do this and that, to end this project and that project. And I think we feign ignorance to the very fact that it's most important to do, the project that lies here, the self. And this is an ongoing project. And unless we connect with our own self, our own inner core, unless we delve deeper into those trodden territories that lies deep within us, which perhaps we don't even know exist, it's so important to connect to those deep core, deep within ourselves, so that we can connect to the world outside of us. And I think this book is a reminder for that. This book, insists you, it nudges you to slow down, take a pause. It's, I guess, acts as a speed breaker to ask you to stop, take a pause, and reclaim your life. Think about your life, and then balance yourself, of course. And then unless and until we do that, somewhere down the line we lose that spark while running from this chore to that chore, this project to that project. And it's so important to rekindle that spark deep within ourselves and to reclaim that courage that, again helps us to reach for the zenith on our metaphorical wings, to perhaps swallow the sun as we were talking about off stage. Recently I've had an opportunity to interact with the Assistant General Secretary of United Nations, Lakshmi Burdeshwar Puri. She also happens to be the wife of our Petroleum Minister, Hardeman Singh Puri. And she's written a book called Swallowing the Sun. And as the name suggests, it talks about few female characters who reaches for, and remember this is a book about pre-independence time, more than 70 years ago, and during those times also the women who had the courage to reach for the sky, to swallow the sun. And the most important factor of the book is the beginning of the book. It starts with Muktabai, the 13th century mystic poets Abhang. Any Marathis here in the room? Then you would know that Abhangs are the quintessential traditional verses, Marathi verses. So Muktabai's verses and the lines are so powerful, so evocative. It starts with an ant that reaches for the sky, another miracle. She swallows the sun, another miracle. Sesha, the snake king, bows its head into the nether realm. And Muktabai sees all, Muktabai laughs. I mean, it talks about you can do anything and everything under the sun. You can even swallow the sun. Whether you are able to swallow the sun or being engulfed by the sun is a different story altogether. But have you tried to reach for the sun? That is important. The experience matters. And that brings me to a line from the Green Book, and it's very fascinating. It says that I have not lived all A's in my life, but the experience of C is more important to me than the ignores her own path. And it's all about not doing a routine, business kind of a thing, but she thought for the future of children, the future of everybody's physical and mental well-being. That's very, very important, because it would have been easy to have a school, or it would have been easy to have a conventional mode of thought process.
but she chose innovative classrooms. What is lacking in today's academics and what is lacking in today's children's interactive concept of learning and understanding and processing the right information, she chose that path. That is what you called as demand supply. And that is what is the future of any business that you really think. And I'm proud of you perceiving such thoughts at a beautiful place like ISB. Not only notably that she went there for some training, but she really could invite the skills that people have there with their own experience. And I was going through about the Harvest brand that she was talking about. Nowadays we have so many energy drinks that are really doing a lot of bad to our bodies. She thought about an innovative concept of adding prebiotics and inulin and stevia and not the sugar to add to the energy-based drinks so that they'll be refreshing and they'll do the same purpose what the other energy drinks are doing. That's again transformation and putting innovative technology in the right place. Now coming to this book, I did read the book completely and there are few very, very interesting things that I liked about the book. The very first chapter, the cost of procrastination. You keep postponing things and it doesn't work. And the chapter 2, I'll start tomorrow. This is one of the biggest lie of your life. If anything that you can do and achieve is only today and there is nothing called tomorrow in your life, that you postpone things and that tomorrow will never come. And another very, very, interesting thing that I came across, and all the things in this book is something that I really follow. Everything that you're going through today is preparing for you that whatever you are asked for tomorrow. So, ఏది జరిగినా మంచి కోసమే అన్నట్టు this is what this chapter says about. And there are 12 things that will really make you stronger, and that is another very interesting thing that I found. You might find 1 or 2 points here and there, but all 12 are there in this book and it's a ready reckoner. And another very strong message that I want to give everybody here is what you believe is what you become. So have the guts to believe in yourself, have the guts to think wider, have the guts to reach the moon. You will definitely reach there tomorrow. Thank you. శుభ సాయంత్రం. ఈరోజు బ్యాలెన్స్ వితిన్ బుక్ ఇనాగ్రేషన్కి వచ్చిన అతిథులకు, ముఖ్యంగా రామ్ ప్రియాంక ఏడుపుగంటి గారి పేరెంట్స్కి, అమ్మా నాన్నకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకు, అలాగే వేదికను అలంకరించిన మహబూబా గారికి, శిల్పిరెడ్డి గారికి, మహేష్ గారికి, ప్రియాంక గారికి ఈ బుక్ ఇనాగ్రేషన్ సందర్భంగా బోల్డెన్ని శుభాకాంక్షలు ప్రియాంక గారికి. ఈ బుక్ ప్రోగ్రామ్కి సోనా మహమూద్ నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగారు, ఏంటి నేను షూటింగ్లో బెంగళూరులో ఉన్నాను, మార్నింగ్ రావాల్సింది ఇప్పుడే వచ్చాను. సో ఈ బుక్ గురించి ఆ టైటిల్ నేను చదివాను కదా, ద బ్యాలెన్స్ వితిన్, అది ఒకటి చదివాక ఈ బుక్లో ఎలాంటి విషయాలు ఉండబోతున్నాయి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఒక యాక్టర్గా క్యారెక్టర్ ప్రిపరేషన్స్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా న్యూట్రల్ పొజిషన్ అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. న్యూట్రల్ పొజిషన్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్. అంటే మీ థాట్ ప్రాసెస్ని, మీ యాక్షన్స్ని, మీకున్న పాస్ట్ ఇన్సిడెంట్స్ని, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడము, వాటిని కనుక్కోవడము, ఒక విధంగా ఈ ప్రాసెస్ మొత్తము యాక్టర్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే నాకేమనిపించిందంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా బ్యాలెన్స్ అనేది ఒక బ్యాలెన్స్
థాట్ ప్రాసెస్తో ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, కానీ అందరికీ తెలియదు ఇది బ్యాలెన్స్ చేస్తున్నామా, ఇది బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ యాక్టా, లేకపోతే ఇది బ్యాలెన్స్ చేసిన యాక్షనా అనేది తెలియదు. కానీ ఈ బుక్ చదివాక తప్పకుండా ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు మనకు తెలియడానికి ఇది ఒక చిన్న మార్గం అవుతుంది. ఎలా అంటే మనకు తెలియకుండానే మనం కూడా లైఫ్లో చాలా విషయాలు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అవి ఎలా అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో అక్కడ యాక్టింగ్ కోర్స్ చేయడానికి నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, లేకపోతే నేను యాక్టర్ కావడానికి 4th క్లాస్లోనే డిసైడ్ చేసుకున్నాను యాక్టర్ కావాలనేసి. కానీ మా ఫ్యామిలీలో ఎక్కడ యాక్టింగ్ సంబంధించిన, ఫిల్మ్కి సంబంధించిన ఎలాంటి ఏమంటారు ఆనవాళ్ళు కూడా కనిపించవు. అలాంటప్పుడు మా నాన్నగారు ఒక రూల్ పెట్టారు. ఏంటంటే, ఇంట్లో సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కావాలి, మీరు ఏం చేయాలనుకున్నా కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ తర్వాతనే మీరు చేయాలి అని చెప్పారు. కానీ నాకైతే 4th క్లాస్ నుంచి యాక్టర్ కావాలి అనే కోరిక ఉండింది. కానీ నేనేం చేశానంటే, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు, ప్రియాంక గారు ఈ బుక్ గురించి చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, నేను ఎలా బ్యాలెన్స్ చేశాను అన్న ఒక విషయాన్ని నేను కూడా అది అక్కడ కూర్చుంటూ చదివి చూశాను అనమాట. ఏంటంటే గుర్తు తెచ్చుకున్నాను. ఎలా బ్యాలెన్స్ చేశానంటే, నేనేం చెప్పాను, మా నాన్నగారికి గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా కావాలి. సో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మిగతా నా ఫ్రెండ్స్ అందరూ అంటే ఇంటర్ క్లాస్ 2 కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ 99 మార్క్స్, 90 మార్క్స్, తర్వాత 70, 75 అలా మార్క్స్ అందరికీ వచ్చేది. కానీ నేను మాత్రము మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కేవలం నేను ఇట్లా నా ఏమంటారు ప్రోగ్రెస్ కార్డ్ వచ్చినా కూడా ఇంట్లో ఒక విషయం ఉండేది. ఏంటంటే, ఎప్పుడు మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు. నేను జస్ట్ పాస్ కావాలి. అందరూ ఆశ్చర్యపోయేవారు, ఎలా ఏంటి అంటే ఇతనికి మార్క్స్ గురించి అసలు ఇతను 35 మార్క్స్ కూడా వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా టార్గెట్ అనేది వేరుగా ఉంది. సో అక్కడ నేను బ్యాలెన్స్ ఎలా చేస్తాను అన్న విషయంగా ఇది ఎందుకు చెప్తానంటే, గ్రాడ్యుయేషన్ తర్వాత పాస్ అయ్యాక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అప్లై చేసి ఆ కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ఇంటర్వ్యూకు అది తీసుకొచ్చి మా నాన్నగారి ముందు పెట్టాను. అప్పుడు ఆయన చూశారు, ఇదేంటిది ఫిల్మ్కి సంబంధించిన, యాక్టింగ్ సంబంధించిన. మీకేమన్నారు, మీరు గ్రాడ్యుయేషన్ కావాలన్నారు, గ్రాడ్యుయేషన్ ఉంది క్వాలిఫికేషన్. తర్వాత నేను బ్యాలెన్స్ చేయడానికి ఆ ప్రాసెస్ మొత్తం డిస్కస్ చేయలేదు ఎవరితో, ఓన్లీ నా కజిన్ బ్రదర్కి తెలుసు, ఎవరితో డిస్కస్ చేయలేదు. అంటే అది బ్యాలెన్స్ చేయగలిగాను. బ్యాలెన్స్ చేయడం కూడా ఇది కూడా ఒక పద్ధతి. సపోజ్ నేను యాక్టర్ కావాలనేసి పెద్ద ఫైట్ చేయడం పెద్ద విషయం కాదు, అసలు ఫైటే చేయలేదు. బ్యాలెన్స్ ఎలా చేశానంటే, సో కాల్ లెటర్, సెలక్షన్ లెటర్ తీసుకొచ్చి పెడుతూనే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ చేయడం. మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మన లైఫ్నే, మన యాక్షన్స్, మన థాట్ ప్రాసెస్ ద్వారా మనం ఎలాంటి యాక్టివిటీస్ని కూడా, ఎలాంటి పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ని కూడా ఒక చిన్న బ్యాలెన్స్ థాట్ ప్రాసెస్తో మనం కంప్లీట్ చేయొచ్చు, దాన్ని మనం అచీవ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే మనం చిన్నప్పుడు కూడా సైకిల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటాం. అలాగే చూస్తే మనం చాలా విషయాల్లో బ్యాలెన్స్ చేస్తాం, కానీ మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అన్న విషయం మనకు తెలియదు. ఇందులో కొన్ని విషయాలు అందరూ చెప్పారు, కానీ షెల్లి గారు కానీ ఎలాంటివంటే, ఇవన్నీ ఈ బుక్ బ్యాలెన్స్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మీరు మీ ఎమోషన్స్ని గమనిస్తారు, ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. వన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటో తెలుసా నాకు అంటే ఇవన్నీ వివరాలు ఉన్నాయి, అంటే దానికి ఉన్న పదాలు, వర్డ్స్ వేరు. కానీ యాక్టర్ ప్రిపరేషన్లో కూడా ఇలాంటి బ్యాలెన్స్ ఎలా అంటే, వన్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సర్చింగ్, అదే బ్యాలెన్స్ వైపు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాచ్ కట్టుకోను, టీవీ చూడను, న్యూస్ పేపర్ చదవను, తర్వాత మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఎక్కువగా నాకు వాటి పట్ల ఎక్కువగా అట్రాక్షన్ ఉండదు. సో ఇలాంటి విషయాలు ఎప్పుడు మొదలవుతాయంటే, ఎప్పుడైతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్
లైఫ్, వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ద రియల్ జాయ్ అన్న విషయాలు మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు మీకు తెలుస్తాయి. ఒకసారి యాక్టర్స్ డిస్కషన్ మా అసోసియేషన్లో పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, సార్ నేను షూటింగ్కి వస్తాను, స్పాట్లో చూసుంటాము, నాకు డైరెక్టర్ సీన్ ఇవ్వరు, పేపర్ ఇవ్వరు. నేను అన్నాను, అవన్నీ ఉంటాయి, మీరు ఫస్టే ఫిక్స్ కావాలి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, లైఫ్ అనేది కాన్ఫ్లిక్ట్స్తోనే ముడిపడి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి. లేదు అనుకోవద్దు, స్పాట్ వెళ్ళిన తర్వాత అన్నీ నీకు సీన్ పేపర్ కూడా రాదు, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా అంటే అన్నీ బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తోనే మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు చూడండి, మనం బుక్ ఇనాగ్రేషన్ చేసాం మీ కళ్ళ ముందే, కానీ మనం ఆ బుక్ ఇనాగ్రేషన్ చేయడానికి ఆ బుక్ బండల్ మీద ఒక చిన్న కవర్ ఉండింది, డిజైన్ చేసినప్పుడు గిఫ్ట్ కవర్, దాని మీద ఒక ఫ్లవర్, మనం దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ మన దగ్గర కవర్ లేదు. అంటే ఇక్కడ మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు అంటే కొంతవరకే వాటి యొక్క యాక్షన్ కొంతవరకే ఉంటుంది, తర్వాత మనకు తెలియదు అవి ఎటు వెళ్తాయో, ఏం చేస్తాయి. లైఫ్లో కూడా మనుషులైనా మనం సాధించిన విజయాలైనా, మనం సాధించిన ఫిల్మ్స్, మనం చేసిన పనులైనా ఏదైనా కావచ్చు, అది కొంతవరకే. కానీ ఫైనలీ మిమ్మల్ని లీడ్ చేసేది మీ మనసు, మీరు సంపాదించుకున్న నాలెడ్జ్, మీరు సంపాదించుకున్న మిత్రులు, మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న, మీ ఫ్రెండ్స్, ఇవే మిమ్మల్ని లీడ్ చేస్తాయి. సో నాకన్నీ ఇలాంటి విషయాలు మాట్లాడడానికి చాలా ఉన్నాయి ఈ బుక్లో. కానీ నాకు ప్రియాంకను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది, సంతోషంగా కూడా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది మనీ ఎలా సంపాదించాలి, ఎలా పేరు సంపాదించాలి, ఎలా మనము ఏదో ఒక బియర్డ్ ఇప్పుడు అంటే ఏదో ఒకటి అంటే సంథింగ్ స్పెషల్ చేసి మనం ఎలా అచీవ్ అంటే ఒక రికగ్నైజేషన్ కావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచి బయటపడడానికి ఈ బుక్ తప్పకుండా హెల్ప్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అనేసి మనం ఒక క్వశ్చన్ మార్క్ చేసుకుంటే, ఎప్పుడైతే మనము మన థాట్ ప్రాసెస్ని, మన ఆలోచనని మనము మన పర్సెప్షన్స్ని మనము అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్లీ కొన్ని విషయాలు, మెటీరియలిస్టిక్ విషయాలు డిసప్పియర్ అవుతాయి మీ లైఫ్ నుంచి. కొన్ని అనవసరంగా మీరు వేరే నేమ్ ఫ్లేమ్ కోసం మీరు పోరాటం చేయరు. అలాగే మెటీరియలిస్టిక్ థింగ్స్ని మీరు అసలు పట్టించుకోవాలి. కేవలం అది ఒక స్టేజ్ వరకే. కానీ ఫైనల్గా మీ యొక్క పీస్ కావాలంటే అదే సెల్ఫ్ సర్చింగ్, అదే మీ బ్యాలెన్స్. సో ఈ విషయాలన్నీ ఇంత చిన్న వయసులో ప్రియాంక ఆలోచనలు, అది నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అడిగాను, మీకు ఎట్లా రాయాలనిపించింది ఈ వయసులో అంటే చెప్పారనమాట, మా నాన్నగారు ఈ విధంగా నాకు మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా సరే బ్యాలెన్స్ చేయాలమ్మా అన్నారు. ఆ మాట ద్వారా ఇంత పెద్ద బుక్ తయారు చేయగలిగారు. ఈ వయసులో అలా చేయడము నిజంగా ప్రియాంక గారు, మీరు చాలామంది యంగ్ జనరేషన్కి ఇలాంటి బుక్ ద్వారా, మీ యొక్క బుక్ ద్వారా ఒక ఇన్స్పైరింగ్ థాట్ ప్రాసెస్ని మీరు క్రియేట్ చేయడానికి ఒక కొత్త పాత్రని క్రియేట్ చేశారనేసి నేను అనుకుంటున్నాను. మీరు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా చాలా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా చాలాసేపటి నుంచి ఉన్నారు. సో ఇంకొకసారి ప్రియాంక గారికి వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి యాంబియన్స్ క్రియేట్ చేయడానికి, అంటే ఈ బుక్ వెనకాల ఒక బుక్ అనేది 100 yearsతో సమానం. మీరు ఒక బుక్ చదివితే మీకు 100 years ఎక్స్పీరియన్స్ మీరు అచీవ్ చేసినట్టే. ప్రతి బుక్ ఇదే కాదు, ఏ బుక్ అయినా సరే 100 years మీతో మీ లైఫ్కి యాడ్ ఆన్ అయినట్టే. సో ఇలాంటి ఒక బుక్కి స్ఫూర్తినిచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు, స్పెషల్లీ మీకు, అమ్మగారికి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, సునాయన, మీ ఫ్రెండ్స్, మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత మంచిగా డిజైన్ చేసిన క్రాంతి గారికి, సోనా గారికి, మెంబర్స్కి, మిగతా స్టాఫ్కి, ప్రియాంక ఫ్రెండ్స్కి అందరికీ, తర్వాత మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక మంచి సందర్భం, అట్లా డార్క్నెస్ కనిపిస్తుంది మీ మధ్యలో, ఇలాంటి ఒక సాయంత్రం నేను గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ టైం.
వేదిక మీద ఉన్న అతిథులకి, ఈనాటి కార్యక్రమం చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు రామ్ ప్రియాంక గారికి. కళలో పండిన వాళ్ళే రాస్తారు అనుకునేవాడిని కాదు, కళలో పండించుకునేవాడు కూడా రాస్తారని చిన్న వయసులో ఒక మంచి సామాజిక స్పృహతోటి రాసిన రామ్ ప్రియాంక గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పుస్తకం నేను చదవలేదు కాబట్టి దీనిలో కంటెంట్ నాకు తెలియదు, నేను చెప్పలేదు. కానీ రచయిత అనే వారికి ఒక బాధ్యత ఉంది, కళాకారులందరికీ ఒక బాధ్యత ఉంది. కళాకారులందరిపైన రచయిత అనేవాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎన్నో పరిశీలనలు చేసి తమ అనుభవాన్ని క్రోడీకరించి సమాజానికి ఉత్తేజపరచడం కోసము, జ్ఞానాన్ని ఇవ్వడం కోసము, ఆనందపరచడం కోసము రచయిత పరితపిస్తాడు. ఈవిడ కూడా ఆవిడ చదివిన ఎకనామిక్స్ కానీ భావితరాలకు ఉపయోగపడే పాఠ్యాంశాలని వాడట మెలగాలి, హౌ హ్యావ్ టు బిల్డ్ ద సొసైటీ అనేది తెలియజేసిందని నేను అనుకుంటున్నాను. ద బ్యాలెన్స్ విత్ ఇన్ us is to create a better society అని ప్రియాంక గారు చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకొక పుస్తకంతో వస్తారన్నారు ఆవిడ. విభిన్న కళల గురించి మాట్లాడుకుందాము. రచయితకి సమాజం పట్ల అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. రచయిత చెప్పేది హితంగా ఉండాలి, వ్యక్తంగా ఉండాలి, అందరికీ సమూహితంగా ఉండాలి. ఆవిడ విభిన్న కథల్లో అవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చిన్న వయసులో ఓ పుస్తకం తీసుకొచ్చే కార్యక్రమానికి ఆవిడ ముందుకు రావడం, దాని పేరెంట్స్గా వాళ్ళు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం చాలా సంతోషకరంగా ఉంది. మీ ఇద్దరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. మన బిడ్డలు ఎప్పుడూ మనకంటే ఎక్కువ లోకాన్ని చూస్తారు, ఎందుకంటే వాళ్ళ మన భుజాల మీద ఉంటారు కాబట్టి మనం చూసే గమ్యం కొంతవరకు అయితే వాళ్ళు ఇంకా బియాండ్ దట్ డెస్టినీ దే కెన్ సీ. అట్లా మీ అమ్మాయి రామ్ ప్రియాంక చూస్తున్నారని మనస్ఫూర్తి అవుతాను. ఐ విష్ ఆల్ సక్సెస్ రామ్ ప్రియాంక. మీరు మరిన్ని మంచి అంశాలతోటి, కథలతోటి ముందు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. Thank you so much, sir. I would like to invite Kranti Madhav garu onto the stage. So Malli Rani Roja అనే మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వండర్ఫుల్ మూవీ. ఒక అక్షరం, ఒక లెటర్ని అది ఏ లిపిలో అయినా, వీటి ఇంగ్లీష్ వీటి తెలుగు, అసలు ఒక మొదటి అక్షరం రాసింది ఎవరు? ఎవరో గుర్తున్నారా మనకి? అసలు ఆల్ఫాబెట్స్ కనుక్కుంది ఎవరు తెలుసా మనకు? వాళ్ళు గుర్తుండరు మనకు, ఎందుకంటే వాళ్ళు గుర్తుండాలి, నన్ను వీళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని రాయరు. ఏదో ఒక పర్పస్. అసలు మనం నోరు తెలిస్తే మాట్లాడే ప్రతి అక్షరం రాసిన పేరు మనకు తెలియదు. ఆ అక్షరాన్ని మొట్టమొదట వర్డ్ చేసింది ఎవరో మనకి తెలియదు. దాన్ని ఓ సెంటెన్సో, తర్వాత దాన్ని కావ్యం చేసింది ఎవరు, దాన్ని కథగా చేసింది ఎవరు, మొదట రచన చేసింది ఎవరు తెలియదు. నేను పుస్తకాల గురించి, రచనల గురించి ఏం చెప్పలేను, ఎందుకంటే నేను చాలా తక్కువ చదివిన్నాను. ఐఎమ్ నాట్ ఏ వొరిషియస్ రీడర్. బట్ ఐ టెల్ సంథింగ్ టు ప్రియాంక. మనం ఏది రాసినప్పటికీ, ఏ పనైనా, జస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ జాబ్. నీ సంతోషం కొరకు రా. నీ రచనని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అవి రెండు సీరియస్గా తీసుకోవద్దంటాను. నీలో నువ్వు చూసుకో. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇట్స్ గుడ్ ఫర్ యూ. మనం చేసే ఏ పనైనా మన సంతోషం కొరకు చేయాలి. మన్నల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, అంటే ఒక ఫ్యాన్సీ కార్, ఫ్యాన్సీ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ యూ ఆస్పైర్ ఫర్ సంథింగ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టూల్, it shouldn't be like that. One life, you want to be a writer and enjoy the process of writing.
ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఈచ్ క్యారెక్టర్. అంటే ఒక రైటర్కు ఒక అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టం ఏంటంటే 100 జీవితాలు ఒకసారి బతకొచ్చు. యూ క్యాన్ బి ఎనీబడి ఇన్ యువర్ హెడ్ అండ్ దాన్ని ఆలోచనని మనసు పెట్టి మళ్ళీ పేపర్ మీద తేవాలి అంటే ఓ బతకాలి. అది అంత తేలికైన విషయం కాదు. యువర్ ఫాదర్ శశిధర్ రావు వాజ్ జస్ట్ సేయింగ్ మై డాటర్ ఇస్ జస్ట్ 21 and authoring a book at 21, forget about it is good or bad. Authoring itself is very good. You know, scaling heights is very aspiration ఉండడం ఇంపార్టెంట్. 21 ఏట నేను ఏం చేశాను తెలీదు. ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో. అంటే వీఆర్ నాట్, ఈ జనరేషన్ ఈస్ వెరీ ఫాస్ట్ జనరేషన్. ఐ డోంట్ నో 21 ఇయర్స్కి ఆథర్స్ అంటే దేర్ ఆర్ లైక్ ప్రొడిగీస్ ఉంటారు కొంతమంది. బట్ ఆస్పైరింగ్ టు బి సంథింగ్. ఆ అమ్మాయి వయసు తెలిసి వచ్చాను నేను ఇవాళ మాట్లాడదాం. 20 ఏళ్ళకి ఏం రాసింది అసలు, నీ పేరు కూడా రాసి వచ్చేయడం కూడా పెద్ద విషయమే. అండ్ ఆల్ దట్ ఐ వాంట్ టు సే ఇస్, ఎవరైనా జస్ట్ ఫర్ వర్క్ ఫర్ ద ఇన్నర్ హ్యాపీనెస్. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు అవి ఒక నీడ లాంటివి. దే ఆర్ జస్ట్ షాడోస్ and they will follow you if you put your heart into it. Let them follow you, don't chase them, and you will never achieve it. Thank you. Good luck. Thank you so much, sir. I request all the honorable guests to fill